మీ నాన్నగారు బాగున్నారా, నీ అమ్మ మొగుడు బాగున్నాడా అనడానికి తేడా ఉందని బాలకృష్ణ సార్ అంటాడు. అలా ఉంటుంది మీరు మాట్లాడేది. ఇప్పుడు చిన్నజీయ స్వామి వారు ఆదిశంకరాచార్యుల విషయంపై, ఆయన జీవితంపై కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఏంటవి? ఆయన చతురామ్నాయ పీఠాలని స్థాపించలేదు, అలాగే పంచాయతన పూజ ఏదైతే ఉందో అది ఆయన ప్రవేశపెట్టింది కాదు అని. దీనివల్ల చాలామంది అద్వైతాన్ని ఫాలో అయ్యే శంకరాచార్యుల అభిమానులు, లేదంటే ఆయనే జగద్గురువుగా భావించే వాళ్ళ భగవద్భక్తుల ఫీలింగ్స్ లేదంటే మనోభావాలు ఏవైతే ఉన్నాయో అవి దెబ్బతిన్నాయి. దట్ ఇంక్లూడింగ్ మీ, నా మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. కానీ దానివల్ల చిన్నజీయ స్వామి వారిని నోటికొచ్చినట్టు వదరి మాట్లాడే స్వేచ్ఛ కల్పించలేదు అవి. సో ఆయన తప్పు మాట్లాడారు, అది అన్డెనయబుల్ ఫ్యాక్ట్. అప్పుడు ఏం చేయాలి? ఆయనకి మెయిల్ పెట్టడం, ఆయన్ని గురించి చిన్న యూట్యూబ్ వీడియోనో షార్టో, అయ్యా మీరు మీ శ్రీ వైష్ణవం, మీ అని ఎందుకంటున్నానంటే నేను అద్వైతల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడుతున్నాను కాబట్టి, శ్రీ వైష్ణవం ఏదైతే మీ విశిష్టాద్వైతం రామానుజాచార్యుల వారి ఉందో దాన్ని మీరు ఎంతగానో వ్యాప్తి చేస్తున్నారు, అలాగే ఎన్నో సోషల్ సర్వీసెస్, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ చేశారు. సో ఆ భాగంగా శంకరాచార్యుల వారి జీవితంలో జరిగినటువంటి ఈ పాయింట్స్ని మీరు కొంచెం తప్పుగా మాట్లాడారు, కానీ మా పుస్తకాల్లో ఇలా ఉంది కాబట్టి దయచేసి కొంచెం సరిచూసుకోగలరని ప్రార్థిస్తూ నెక్స్ట్ వీడియోలో దాని గురించి సరైన వివరణ ఇవ్వాలని కోరుకుంటున్నాను అని ఇంత సౌమ్యంగా చెప్పేదానికిను మీ నాన్నగారు బాగున్నారా, నీ అమ్మ మొగుడు బాగున్నాడా అనడానికి తేడా ఉందని బాలకృష్ణ సార్ అంటాడు. అలా ఉంటుంది మీరు మాట్లాడేది.